పక్కా కుట్రాటనే. నిరుడు అక్టోబర్లోనే నిషేధ జాబితా రెడీ చేశాడ. డిసెంబర్లో హైకోర్టుకు సర్కారు నివేదిక ఇచ్చిందట. 8 నెలల తర్వాత రేవంత్ ప్రభుత్వం డ్రామా ఆడుతుంట. పొరపాటు అయింది, తప్పు జరిగిందంటూ పైకి ప్రకటనలు ఇస్తుడా. 3 నెలల క్రితమే ముఖ్యమంత్రికి చెప్పారన్న కోమరెడ్డి. తప్పును అధికారులపైకి నెట్టి తప్పించుకునే ప్రయత్నం. ఇక డిసెంబర్లోనే హెచ్చరించిన నమస్తే తెలంగాణ అంటే మరి ఏదా క్లిప్పు. భూముల రక్షణకు గులాబీ దళం అట. 22 బాధితులకు అండగా బీఆర్ఎస్ 10 మంది లాయర్లతో ఉచిత న్యాయ సహాయం నెంబర్ ఇచ్చింది. సర్కారు స్పందించకపోతే సీఎం ఇంటి ముట్టడట. మరి నిషేధిత భూముల జాబితాలతో హరీష్ రావు చూసుకో. రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తారట వాళ్ళతోని. రియల్ ఎస్టేట్ కు మెర్సీ కిల్లింగ్ అట. కొనకుండా అమ్మకుండా గొంతు నుమిలిన సర్కారట. నిన్నటి దాకా హైడ్రా కూల్చివేతలతో వెంటిలేటర్ పై రియల్టీ రంగం ఉంది. తాజాగా నిషేధ జాబితా పట్టడంతో విధ్వంసం సంపూర్ణమైంది. 3 ఏళ్ల కిందటి దాకా నగరంలో రోజుకి వేలాది లావాదేవీలు అయ్యాయి. ఇప్పుడు పడిపోయిన రిజిస్ట్రేషన్లు బిక్కుమంటున్న రియల్టర్లు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసిన ఆశంచోడు 3 ఏళ్ల పొద్దు అయితే అది మొత్తం బంద్ చేసుకొని కూర్చొని నల్లమల పులిగారి పుణ్యమే అదంతా. కలవకుండా చంద్రశేఖర్ అధికారులు మంచిగా సంపాదించుకురు మా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కానీ, బిల్డర్లు కానీ, బయ్యర్లు కానీ, సెల్లర్ కానీ, ఎవడైనా కానీ ఇప్పుడు అంతా సున్నా అయింది. కొనేటోళ్ళు లేడు, అమ్మేటోళ్ళు లేడు. కొనాలనుకున్న వాడుపు వాడు అమ్మలేకుండా చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి. అయ్యో ఈ పాపం ఏ జన్మలు చేసిన పాపం ఈ జన్మలు అవుతుందేమో అందరికి. సర్కారు దిగిరాకపోతే మెరుపు సమ్మెట. పిఆర్సీ కమిటీ వేయండి, వేతనాలు పెంచండి, వైటీపీఎస్ ప్రైవేటీకరణకు ఆపండి. 27లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే భారీ ఉద్యమం వస్తాడు. మరి విద్యుత్ ఎంప్లాయీస్ చేసి విద్యుత్ సౌదులో మహాధరణ. భారీగా తరలి వచ్చిన ఉద్యోగులు, కార్మికులుగా చూసుకొని ఇది రగిలిరా బరాబర్ నిజం తగ్గేదే లేదు. ఏం చేస్తారా మీరు? మమ్మల్ని చంపుతారా, కోసుకొని తింటారా, ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా మీరు. సో మీరు చెప్తే మేము భయపడతామనే. ఇది కథ. ఈ కథకు మీరు ఖరారు చేయరే. ఇల్లు ఏమన్నా స్పెషల్గా తిరుగుబాట, డైవర్షన్, డ్రామానా చెప్పలేము. అది కూడా చెప్పలేమే. ఇప్పుడు తిరుగుబాటు చేస్తురా, ఈ డైవర్ట్ చేస్తురా అంటే అది కూడా డౌటే నాకు. ఏమో ఎట్టా విషయం పెద్దగా నడుస్తుంది కాబట్టి వీళ్ళది ఏమన్నా నడిపించి 4 రోజులు మామ అనిపించి మర్చిపోతాడు ఏమైనా చేస్తురో తెలియదు. సో ఈ మధ్య గజ్జినే అరుచుకుంది ఇప్పుడు.